ఫ్రెండ్స్, నిన్న ఉసిరి చెట్టు చూశారు, ఈరోజు నిమ్మ చెట్టు చూడండి. నిమ్మకాయలు ఇట్లా వస్తాయి. సో ఇట్లా ఇవి చూడండి, బంచులు కదా. ఇక ఏమనిపిస్తున్నాయి, బంచులుగా వస్తున్నాయి చూడండి. అయిగో. సో ఇక్కడ చూడండి, అది ఫ్లవర్. ఇది ఫ్లవర్. రాలిపోతుంది చూడండి. ఇవి ఫ్లవర్లు. ఇవి ఇట్లా వచ్చి గుత్తులుగా వస్తున్నాయి. ఇవి చూడండి, కనిపిస్తున్నాయా కాయలు? చిన్న చెట్టేనండి. ఇవన్నీ కుండీలోనివే. సో ఇక్కడ చూడండి, దోమలు కుడుతున్నాయండి. ఇక్కడ దోమలు ఇక చూడండి ఎంత ఉందో. చెట్లోకి రాగానే నాకేందో దోమలు కుట్టేస్తున్నాయి. దీనివల్ల కొంచెం జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎట్లా ఉన్నాయి ఈ చెట్టు. ఈ యొక్క వెయిట్కి, కాయలు వెయిట్కి కిందకు వచ్చేస్తున్నాయి కొమ్మలు. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇది? ఇగోండి, ఇది ఈ చెట్టు కదా. నిమ్మకాయ చెట్టుకి ముళ్ళు ఉన్నాయి. ఇంకా చూడండి, ఇట్లా ఇగో కిందకి ఏమో కనిపిస్తున్నాయి. ఇదో చూడండి, ఇగోండి అట్లాగే గుచ్చుకుపోతున్నాయి ముళ్ళు. ఇదిగోండి బంచులు. చిన్న చెట్టు ఈ సంవత్సరం బాగానే కాస్తుంది. ఓకే, ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది చాలాసార్లు చూస్తారు మీరు, నూనె ప్లాంట్. ఇది కూడా చాలా కాయలు వచ్చినాయి. దీంతో నేను 2 లీటర్ల నూనె జ్యూస్ చేశా. 2 లీటర్లు చేశానండి. ఈ ఆకులు కూడా మంచిది అంటున్నారు. వీటిలో ఏవో హెర్బల్ ప్రొడక్ట్స్లో వాడతారు అంటున్నారు. అవన్నీ నాకు తెలియదు, కానీ నూనె జ్యూస్ ఇటువరకు నేను తాగాను కనుక అట్లా ఉపయోగపడతాయి అని ఉంచుకున్నాను నేను. ఇవ్వండి కాయలు, కొమ్మకి కాయలే కోసేకొల్ది వస్తున్నాయి. కోసేకెళ్ళి చూడండి, ఇది ఫ్లవరు. సో ఇది కాయ, ఈ ఫ్లవరు. కడుపు నిండిపోద్దండి, ఆకలి కూడా వేయదు ఇక్కడికి వస్తే నాకు. చూడండి, ఆమెతో గడ్డి పీకించుకుంటూ, మొక్కలకు నీళ్లు పోసుకుంటూ, ఇదిగో నేను ఈ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తాను. మరి నా వీడియోలు మీకేమనిపిస్తున్నాయి? మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయా? చూడండి, మొన్నే కోసాము, మళ్ళీ ఇంకొక 4-5 డేస్లో ఆ ఫ్లవర్ ఇట్లా వస్తుంది కాయలాగా. సో చూడండి ఎట్లా ఉన్నాయి పైదాకా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది యాపిల్ బేర్ అండి, గ్రీన్ యాపిల్ బేరు. సో ఇటువరకు చాలా ఇచ్చింది. ఈ కొమ్మలు పెద్ద అయిపోయినాయి. కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ కొమ్మలు వచ్చేసి అటు నా అవకాడో మీద, దొండపాదు మీదకి, సో కొన్ని బంతిపూలు, నిమ్మ, ఇంకా వాక్కాయ చెట్టుకి అన్నీ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇదైతే సంత్ర, నాగపూర్ సంత్ర. వీటికి కూడా వచ్చేసినాయి. కొమ్మలు కొట్టట్లేదు, కాయలు బాగా ఉన్నాయి కదా అని. సో ఇది సంత్ర. కాయలు చూడండి ఎట్లా ఉన్నాయి. ఇంకొక అంటే నవంబర్ నెలాఖరు, డిసెంబర్ 1st, 2nd వీక్కి ఫుల్ బ్లూమింగ్లో ఉంటాయి. సో
ఎలా ఉన్నాయి. ఇటువరకు చాలా పెట్టాను వీడియోలు, ప్రతి సంవత్సరం పెడతానే ఉన్నాను ఫ్రూట్స్ వచ్చినప్పుడు. అదిగో అక్కడ కింద ఉంటే ఎంత విస్తీర్ణంలోకి వచ్చేసిందో చూడండి. మొక్క అది కాండం అక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో చూడండి ఫ్రెండ్స్. అరటి చెట్లు, అటు గులాబీలు, అంతా స్ప్రెడ్ అయిపోయింది చూడండి. కాయలు చూడండి. పక్షులు అయితే వీటి మీదే ఉంటున్నాయి. ఓకే అండి, ఈ మధ్యన వేప నూనె కూడా కొట్టించాము. ఇలా ఉన్నాయి కాయలు. ఓకే, మరొక వీడియోలో మరలా కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్. మిల్కీ మేరీ గోల్డ్, మిల్కీ కలర్. సో లాస్ట్ ఇయర్ చాలా పెద్దగా వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా, దానిమ్మ. ఇది సపోటా, తైవాన్ సపోటా.